9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇంకా ఈ సమాజంలో ఉన్నంతకాలం రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఎవరైనా జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇంతమంది చుట్టూ ఉంటారు. ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు మన చుట్టూ? రకరకాలు. అందులో సుహృత్తు అంటే మన మేలు కోరేవాడు, మంచి హృదయం కలిగి మన యొక్క శ్రేయస్సును కోరేవాడు సుహృత్తు. సుహృదం సర్వభూతానాం అని చెప్పారు చూడండి, అది శ్రేయోభిలాషులు సుహృత్తు. మిత్రాహ అంటే స్నేహితులు, స్నేహభావం కలిగిన వాళ్ళు కదా, మనకి సహాయం చేసేవాళ్ళు స్నేహితులు. ఉదాసీన అంటే ఉదాసీనంగా అంటే ఏంటి? ఏమి పట్టించుకొని వాళ్ళు, మన గురించి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఉదాసీనంగా ఉంటారు. మధ్యస్థ, మధ్యస్థ అంటే ఏమిటి? మధ్యస్థులై ఉంటారు. మధ్యస్థులు అంటే సపోజ్ 2 గ్రూపులు ఉన్నాయి అనుకోండి, మధ్యస్థులు అంటే ఎవరు? ఇద్దరి యొక్క మేలు కోరి చక్కగా వాళ్ళకి సమాధానం పరిచేవారు వాళ్ళని మధ్యస్థ. నాట్ మీడియేటర్, ఇద్దరు మేలు కోరి సమాధాన పరిచేవాళ్ళు ఇద్దరిని కూడా. ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళని ద్వేషించేవాడు ఒకడు ఉంటాడు, ఇష్టపడేవాడు ఉంటాడు. 2 రకాలు ఉంటారు, అవునా కాదా? ఇప్పుడు ద్వేషించేవాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈయన ద్వేషిస్తున్నాడు అనుకోండి, లేకపోతే వాడు శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు అనుకోండి, ఎవరైనా ఉంటే మధ్యస్థులు, ఇప్పుడు శ్రీకృష్ణుడు లాగా, అవునా? వీళ్ళు వాళ్ళని ఎప్పుడూ ద్వేషిస్తున్నారు పాండవులు. అప్పుడే కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడు కోరాడు కాబట్టి అర్జునుడి పక్షంలో యుద్ధం నిలబడ్డాడు, యుద్ధం చేయలేదు అప్పుడు కూడా, అవునా? ఇద్దరి మేలును కోరేవాడు కృష్ణుడు, అందుకే రాయబారానికి వెళ్ళాడు. లేకపోతే ఎందుకు వెళ్తాడు? మేలు కోరేవాడేగా. సో ఇద్దరి మేలును ఒక పక్షంలో ఉండడు, ఇద్దరి మేలును కోరేవాడు మధ్యస్థుడు ఎప్పుడైనా, ద్వేషించే వాళ్ళైనా సరే. మధ్యస్థ ద్వేష్య, కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. ద్వేషించడం అంటే అదే పనికి ఎవరైనా వాళ్ళకి ఒకటే, అంటే వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు భక్తులు, లేకపోతే వీళ్ళు యోగులు అనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. అదే పని కట్టుకొని ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సంస్కారాలు ఆ రకంగా ఉంటాయి. ఇప్పుడు శిశుపాలుడు ఉన్నాడు, వాడు పుట్టినప్పటి నుంచి ద్వేషిస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి పాండవుల పైన అతనికి ఈర్ష్య, అసూయ చిన్నప్పటి నుంచి. ఆ సంస్కారాలు ఉంటాయి. భక్తుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి ఏమి పట్టదు, కాబట్టి ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఏం కారణం ఉండదు, ఏమి కారణం ఉండదు. వీళ్ళు ఏం అపకారం చేయకపోయినా వినకుండా ద్వేషిస్తుంటారు కూర్చొని ఉంటారు. రమణ భగవాన్ అంటే అందరికి తెలుసు ఆయన ఏ స్థాయిలో ఉండేవారు. ఆయన మామూలుగా తనకు ఎప్పుడూ కామగానే ఉంటారు, అసలు ఎక్కువ మాట్లాడరు కూడాను. ఎవరైనా అడిగితే కూడా చెప్పడం ఇష్టమే. ఆ కొండ చుట్టూ అంటే అప్పటిదాకా ఆయన మౌనంగా ఎవరికి తెలియకుండా ఉన్నప్పుడు ఎవరేం పట్టించుకోలే. ఎప్పుడైతే ఆయనకి సమాజంలో గుర్తింపు వచ్చిందో, ఈయన మా భగవాను, ఈయన మహర్షి అని అంతా వచ్చేసిందో, ఇంకా అప్పుడు మొదలయ్యారు శత్రువులు. ఆయన కామ్గా కూర్చుంటే, ఇదిగో నీకేం తెలుసు అసలు, నేను చెప్తారా శాస్త్రం అనేవాళ్ళు. అలా రకరకాలుగా ఛాలెంజింగ్. నీకు మంత్రోపదేశం చేస్తాను రా భగవాన్కి, అంతే కదా. అజ్ఞానంలో ఉండేవాడు అజ్ఞానంతోనే చూస్తాడు, ఇంకో దృష్టి ఉండదు. అందుకని ద్వేషించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అలాంటి వారి విషయంలో. తర్వాత బంధువులు అంటే బాగా సంబంధీకులు, రక్త సంబంధమో లేకపోతే ఏదో ఒక సంబంధం కలిగిన వాడు. సాధుషు సత్పురుషులు, మంచి మార్గంలో ఉండేవారు. పాపేషు పాపకర్మలు చేసేవారు, దుష్కృత్యములు చేసేవారు. ఎంతమంది ఉన్నారు? ఇన్ని రకాల మనుషులు ఉంటారు ఎప్పుడు.
అయితే వీరి యందు అక్కడ సప్తమి వాడారు కదా, పాపేషు సాధుషు బంధుషు ఆ, ఇలా వీరి అందరి ఎలాగుంటాడైనా మామూలు మానవులైతే ఒక్కొక్కరితో ఓ రకంగా ఉంటారు, అవునా కదా? అంతే కదా. మనం మంచి మేలును కోరేవాళ్ళు అనుకోండి, అప్పుడు వాళ్ళు చూడగానే ఆనందం కలుగుతుంది. మేలు కోరేవారు కదా. మిత్రుడు ఎంత కాలానికి వచ్చావురా, ఆనందంగా రిసీవ్ చేసి. వాడు పాపాత్ముడు అనుకోండి, వాడు దుష్టుడు అని, బాబోయ్ దుష్టులకు దూరంగా ఉంటాయి అంటే మీకు రిపల్షన్ వస్తుంది, అవునా కాదా? వాడు ద్వేషించేవాడు అనుకో, వచ్చాడు రా బాబోయ్ మనకు భయపడతాడు. సో రకరకాలు స్పందనలు ఉంటాయి ఇన్ని రకాల వ్యక్తులతో సగటు మానవుడికి. ఈయన ఎవరు? సమబుద్ధి విశిష్యతే. ఈ సమత్వం అనేది 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు, గుర్తుందా? 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? బ్రాహ్మణుడు, ఏనుగు, కుక్క, కుక్క మాంసం తినేవాడు, వీటన్నిట్లో అక్కడ కూడా సమత్వం అన్నాడు. అంటే పండితాహ సమదర్శన అని చెప్పాడు. అంటే కర్మ సన్యాసంలోనే అది వస్తుంది ఆ స్థితిలో. ఇప్పుడు ధ్యానానికి సిద్ధమై సంసిద్ధుడై ఉన్నాడు ఇలా హాయిగా. అలాంటి నిరంతర పరమాత్మ చింతనలో మనస్సు నిమగ్నమైనప్పుడు ఆ ధ్యాన యోగికి ఇంకా అవన్నీ ఉంటాయా? ఉండవు. సో దేంట్లో చిత్తము నిలిచిందో దాంట్లో నుంచే చూస్తాడు, బుద్ధిలోంచి చూడట్లేదు. బుద్ధిలోంచి చూసినప్పుడు తేడాలు తప్పకుండా కనిపిస్తాయి. బుద్ధి కదా, బుద్ధి ఎప్పుడు దాని పని ఏమిటి? డిఫరెన్షియేట్ చేయటం, వేరు చేసి చూపించటమే బుద్ధి పని, అవునా కాదా? ఈయన బుద్ధి ఎక్కడుంది ఇప్పుడు? దృష్టి బుద్ధిలో లేదు, దృష్టి బుద్ధిలో లేదు. ఎక్కడుంది? పరమాత్మలో. ఉన్నప్పుడు ఏముంటుంది? సమం. ఎందుకంటే నిర్దోషంకి సమం బ్రహ్మ. ఆ బ్రహ్మ పరమాత్మ అందరిలో సమమే కదా. పరమాత్మలో ఏం దోషాలు లేవు కదా. ఈ పాపాత్ముడు వీడి దోషాలు ఎక్కడున్నాయి? దోషాలు వాడి చర్యల్లో దోషం కదా. పాప చింతనలు మనసులో ఉండొచ్చు, పాప కర్మలు శరీరంతో చెయ్యొచ్చు. పరమాత్మ ఒకడే, వాళ్ళలో కూడా అదే పరమాత్మ కదా. ఇతను పుణ్యాత్ముడు, ఎంతో మంచి పుణ్యకర్మం చేస్తున్నాడు, అదే పరమాత్మ ఉన్నాడు. మళ్ళీ ఆయనలో వీళ్ళ ఇద్దరిలో ఉంటాడు. ఈ పరమాత్మకి పాపం అంటింది, ఆ పరమాత్మకు పుణ్యం వచ్చిందంటానికి లేదు, అవునా? సో ఇవన్నీ ఉపాధి లక్షణాలు, అవునా? ఈ సంబంధాలు వేరుగా ఉంటాయి. వీడు నాకు బాగా అంటే దగ్గర వాడండి, మరి ఆప్తుడండి, దగ్గర చుట్టమండి, బంధువు. పరమాత్మ ఎవరికి దగ్గర, ఎవరికి దూరం? దగ్గర లేదు, దూరము లేదు. దాంట్లో నిలిచినటువంటి వాడికి బాహ్యమైన ఉపాధుల సంబంధం తెగిపోతుంది, ఉపాధుల సంబంధం ఉండదు. ఇప్పుడు చూడండి, ఉపాధుల సంబంధం పోగొట్టుకోవాలంటే ఈ ఉపాధులతో ముందు పోవాలి. ఇది ఉన్నంత కాలం అది కంటిన్యూ అవుతుంది, అవునా? కాబట్టి ఎందుకు కూటస్థ విజితేంద్రియ, ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడు? ఈ దేహేంద్రియ సంఘాతముతో తాదాత్మ్యం వదిలితేనే మిగతా వాటితో వదులుతుంది, లేకపోతే వదలు. సో ఏ యాంగిల్లో చూస్తే అదే అక్కడ కనిపిస్తుంది. బుద్ధిలోని చూసినప్పుడు డిఫరెన్సెస్ కనిపిస్తాయి, భేదాలు. మనసులోని చూసినప్పుడు ఏమవుతున్నాడు? ఉద్వేగాలు, వాటితో చూస్తుంటాడు. ఇంద్రియాలతో చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఏ స్థాయిలో నిలబడి చూస్తే అది. ఈయన ఎక్కడున్నాడు? పరమాత్మ సమాహిత. అప్పుడు బాహ్యమైన రూపాలు కానీ ఇవి కానీ ఏది కనిపించినా ఆ లోపల దృష్టిలోంచే ఏకత్వం, సమబుద్ధి విశిష్యత. వాడు దుష్టుడు కదండి. అందుకే ఆయన వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేశాడు, వీడేం చేస్తాడు, ఇవన్నీ ఎనాలిసిస్ ఉండదు, విశ్లేషణ ఉండదు. ఇది ఏకత్వ దృష్టి అంటారు. వాడు బుద్ధిని దాటి చూస్తున్నాడు, బుద్ధిలో ఉండి చూడట్లేదు. దర్శనం, సమదర్శనం, సమవర్తనం కాదు. ఆయన చూపు దృష్టి వేరు. ఆ సమదర్శనం అన్నా సమబుద్ధి అయినా ఒకటే, ఇక్కడ రెండు ఒకటే. సరే, ఇలాంటి యోగి ఈయన తృప్తుడు, హాయిగా ఉంటాడు, బాగుంది. ఇప్పుడు ఆయన సాధన ఎలా చేస్తాడు కదా?
ఇప్పుడు ఈ స్థితికి, ధ్యాన స్థితికి వచ్చి సాధన చేస్తున్నాడు ఈయన. అవునా కదా? అప్పుడు ఏం సాధన చేస్తాడు, ఎలా చేస్తాడు ఆయన సాధన? ఇది బహిరంగము కానే కాదు, ఎవరికి చూపించుకునేది కాదు. ఇది ఆంతరంగికమైన సాధన. ఏమంటే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఇక్కడి నుంచి ధ్యాన యోగ అభ్యాసానికి సూచనలు ఇవ్వబడుతున్నాయి. ఏది, ఎవరు యోగారూఢుడై మనస్సును ఇవన్నీ వశంలో పెట్టుకున్నటువంటి వాడు మరి ధ్యాన అభ్యాసం చేయాలనుకోండి, దానికి సంసిద్ధత వచ్చింది, ధ్యాన అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేయాలంటే ఏం చేయాలి, ఎలాగూ చెప్పారు. యోగి, చూసారా, ముందు యోగ అవ్వాలి. ఏ ధ్యానం చేయాలంటే ముందు ఏమవ్వాలి, యోగి అవ్వాలి. ఏ యోగి అవ్వాలి? ముందు కర్మ సన్యాసి యోగ అవ్వాలి కదా. దానికి ముందు అధ్యాయంలో అదే కదా. అయినటువంటి వాడు కూడా ప్రయత్నం చేస్తాడు. ఏం ప్రయత్నం? సతతం ఆత్మానం యుంజీత. ఏం చేస్తాడు? సతతం ఎల్లప్పుడూ కూడా ఆత్మానం యుంజీత. దేని అనుసంధానం చేస్తాడు అంటే ఆత్మని. ఆత్మానం యుంజీత. తర్వాత రహసి స్థిత. రహసి స్థిత అంటే ఎక్కడ కూర్చుంటాడు? రహస్యంలో అంటే ఏకాంతంలో, ఒంటరిగా అని అర్థం. ఏకాంతంలో ఉంటాడు. సతతం ఆత్మానం యుంజీత. అది సతతం అంటే ఎల్లప్పుడూ తననే అంటే తన స్వరూపమైనటువంటి పరమాత్మనే యుంజీత అంటే దృష్టిలో పెట్టుకుంటాడు, అనుసంధానం చేస్తాడు. తర్వాత అది ఏకాంతంలో చేస్తాడు. ఏకాకి ఏమండి, రహస్యస్థిత అన్నాడు. మరి ఏకాకి అంటే ఏమిటి? అవునా? మామూలుగా ఏకాకి అనే పదం నెగిటివ్ పడతాడు. వాడికి ఎవరు లేరండి, ఏకాకండి అంటాడు. ఎవరు లేని వాడు ఏకాకి కాదండి. మరేమిటి? ఎవరిని లోపల పెట్టుకొని వాడు ఏకాకి. ఎవరు లేకపోయినా అందరు కావాలనుకుంటాడు వాడు, ఎవరు లేనివాడు. అవునా? అవునా? కొంతమంది ఎవరు లేకపోయినా వాళ్ళు లేరు, వీళ్ళు కాని వాడు కావాలి అనుకుంటాడు. ఈయన ఎవరు? ఏకాకి అంటే తనకు తానుగా హాయిగా ఉంటాడు. ఇది ఏకాంతం, ఏకాంత స్థితి. అంతేగాని ఒంటరితనము కాదు. ఏకాంత స్థితి అంటే ఏకమైన లక్ష్యములో మనస్సు నిలిపిన స్థితి. అలాంటి వాడు ఏకాకి. అర్థమైంది? అది. తర్వాత యథచిత్తాత్మ. కోర్స్ ఇంతకు ముందే అవన్నీ జరిగిపోయినాయి. అంటే తన యొక్క మనస్సుని, శరీరమును, వీటన్నిటిని నియమించిన వాడు. నిరాశీహి అపరిగ్రహ. చూసారండి, 3వ అధ్యాయంలో నిరాశీహి చెప్పాడు. నిరాశి, నిర్మమో, అది అక్కడ అభ్యాసం. ఇక్కడ కూడా ఆ స్థితి కొనసాగాలి, మళ్ళీ లేకపోతే ప్రయోజనం లే. అక్కడ అలవాటైంది, ఇక్కడ సహజమైపోతుంది. నిరాశి అంటే ఏ ఆశలు లేనివాడు, పెట్టుకోడు. ఎందుకంటే ఆశ ఏం చేస్తుంది? మళ్ళీ ప్రపంచంలోకి లాగుతుంది కదా. ఏది ఆశించినా ఇంకా ఆశించాల్సింది ఏముంది ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత. అపరిగ్రహ. పరిగ్రహం అంటే పట్టుకోవడం. మనస్సు ఎప్పుడు ఏదో దాన్ని పట్టుకోపోతే అది నిలవదు. మనస్సు లక్షణమే పరిగ్రహ బుద్ధి కదా. ఏదో ఒకటి పట్టుకోవాలనుకుంటా. కాబట్టి అపరిగ్రహ అంటే ఏంటి? ఇక్కడ తృష్ణ లేకపోవడం, దేని పట్టుకోదు. పరిగ్రహ బుద్ధి అంటే ఇది నాది అనేటువంటి ఇది పట్టుకోదు. పరిగ్రహం, గ్రహం, పరిగ్రహం. గ్రహణం పట్టుకోవడం, పరిగ్రహం అంటే బాగా పట్టుకోవడం. సో మనస్సు, ఇంద్రియములు ఎప్పుడూ కూడా విషయాల్ని పట్టుకుంటాయి, మనసు కూడా పట్టుకుంటాయి. సో ఇప్పుడు ఈ యథచిత్తాత్మలో ఈ రెండే వస్తాయి నిజానికి. యథ అంటే నియమించిన వాడు, పూర్తిగా తన వశంలో పెట్టుకున్నవాడు.
ఇప్పుడు ఈ సాధన చెయ్యాలంటే ఇదంతా ప్రిపరేషన్. ఏం చేయాలి? ధ్యానం చేయడానికి. ఈ అధ్యాయంలో చెప్పినంత స్పష్టంగా ఇంకెక్కడా చెప్పలేదు. ఇంకెక్కడా చెప్పలేదు. ఇప్పుడు ధ్యాన సాధన చేయాలి, ధ్యాన సాధన చేయాలి అంటే ఎవరిని ధ్యానించాలి? ఆత్మానం యుంజీత అంటే ఏం చేయాలి ఎప్పుడు ఆత్మానం అంటే ఇక్కడేంటి? తనలో ఉన్నటువంటి ఆత్మని తనని తాను ఎప్పుడు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మానం అంటే ఆత్మనే. యుంజీత అంటే ఏంటి? అనుసంధానం చెయ్యాలి. యుజ్ అంటే ఏమిటి? కలపడం, అనుసంధానం చేయడం అని అర్థం. ఎప్పుడు చేయాలండి? సతతం. నువ్వు ఎంతసేపు కూర్చొని ధ్యానం చేస్తున్నావో అంతసేపు సతతం. తర్వాత రహస్యస్థిత. ఇది బహిరంగంగా చేసేది కాదు. ఎవరు లేకుండా ఉండే ప్రదేశంలో కూర్చొని చెయ్యాలి. ఏమో అంత కర్మే వచ్చింది రైల్వే స్టేషన్లో చేయకూడదు, బస్ స్టాండ్లో చేయకూడదు. నువ్వు షో ఇవ్వాలంటే చేసుకో, షో కోసం అంటే బయట వాళ్ళందరూ అబ్బో వీడు వాళ్ళు ధ్యానం చేశాడు అనుకోవడానికి చేసుకోవచ్చు. ఫోటోలకి, కెమెరాలకి, వాటికైతే చేసుకోవచ్చు. టీవీలకి కదా చేసుకో. అది ధ్యానం కాదు అట్లాంటప్పుడు. ఎందుకంటే ఈ లౌకిక ప్రపంచ దృష్టి కలిగిన వాడికి దీన్ని ఏం పొందుతున్నారు, ఏది కోరి వాళ్ళు చేస్తున్నారు ఏమిటనేది ఏం బొత్తిగా తెలియదు. వ్యవహారాల్లో కొట్టుకుపోయేవాడు. వీళ్ళ లక్ష్యం వేరు, వీళ్ళు పొందాల్సింది వేరు, వీళ్ళ దృష్టి వేరు. ఈ లౌకికాల దృష్టి కలిగిన వాడికి ఇది అర్థం అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారంటే వీడు కళ్ళు మూసుకున్నాడు, మనం ఏమన్నా చేస్తే కళ్ళు తెరుస్తాడేమో చూద్దాం అనుకుంటారు. ఫస్ట్ అట్లాంటి కొట్టు బుద్ధులు పడతాయి. లేకపోతే అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి చూస్తుంటారు, కళ్ళు తెరుస్తాడా? అబ్జర్వేషన్. వాడి డిస్టర్బెన్స్ థాట్స్ వీడిని పాడు చేస్తాయి. ప్రారంభ దశలో ధ్యాన అభ్యాసకి ఈ చుట్టూ ఉండే వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంటాయి కదా, మానసికమైన చలనాలు వాళ్ళవి, అది వీడికి డిస్టర్బింగ్ గా ఉంటాయి, అంటే మనసుని ఇచ్చేస్తాయి. సో వాళ్ళ దృష్టిలో పడకుండా చేసుకోవటం మంచిది. ఎవరి దృష్టిలో పడక్కర్లే. వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచనలు కొంచెం వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి తెలియకుండానే. తెలియక్కర్లా అంటే కళ్ళు తెరవక్కర్లేదు, కానీ ఆలోచన లేక ప్రపంచం అంతా భావనా ప్రపంచమేగా ఇదంతా చేస్తుంది. వాళ్ళ ఆలోచనలు చేస్తే వాళ్ళ కొండ బుద్ధులు కలిగి వీళ్ళు ఏమైనా చెయ్యొచ్చు. రమణ భగవాన్ ఆయన విరూపాక్ష గుహలో అక్కడ ఇక్కడ కూర్చున్నప్పుడు అండి, తర్వాత ఈ కొంటె వాళ్ళందరూ ఉంటారు కదా, రాళ్ళు తీసి విసిరేవారట, పెళ్ళలు రాళ్ళు. ఎంత బాధ పెట్టారు అనుకున్నారు ఆయన్ని. అలా చేస్తూ ఉంటే ఇది పడలేక ప్లేస్ మార్చేవారట, మాటికి స్థలాన్ని మార్చేవారు. అందుకే మీరు అక్కడ అరుణాచలం చుట్టూ తిరిగితే చాలా ఇక్కడ ధ్యానం చేశారు, ఇక్కడ మహర్షి ధ్యానం చేశారు అని చెప్తూ ఉంటారు. అంటే అనేక ప్రదేశాలు మాటికి ఒక చోటే ఉంటే అందరికి తెలిసిపోతుంది కదా, అందుకని మారుస్తూ ఉండేవారు. అది ఎవరికి తెలియకుండా ఏకాంతంలో ఉండి అలా రహస్య స్థితి. కారణం ఏంటంటే ఈ లౌకికులు సామాన్యులు గారు, కిందకి లాగుతుంటారు. ఎందుకంటే ఆ కొంట చేష్టలు అలా ఉంటాయి. అందుకు రహస్య స్థిత. ఒకటి ఆలోచనలు కావచ్చు, చర్యలు కావచ్చు. తర్వాత ఏకాకి అతి చిత్తాత్మ, ఏకాంతం. దృష్టి ఏకమైన దాంట్లో నిలిస్తే అప్పుడు ఏకాకి. ఏకతత్వం ఒక పరమాత్మే అన్నింటిలో, కాబట్టి ఏకాంత స్థితిలో ఉండటం అన్నాడు. ఇలా సాధన చెయ్యాలి. ఏది ధ్యాన సాధన చెయ్యాలంటే ఇది చెప్పాడు. ఎక్కడికి కూర్చోవాలి? 10 మందిలో కూర్చొని చేసేది ఏంటి మరి? 10 మందిలో కూర్చేది ఊరిక కూర్చోబెట్టడానికి. కనీసం కొంతైనా మనసు లోపలికి వెళ్తుందేమో అనేటువంటి చేసే ఇది అలా కాదు. ఈ ఆత్మను నిరంతరం ధ్యానించేటువంటి వాడికి, అలాంటి వాళ్ళకి ఈ బహిరంగ సాధనలు పనికిరావు, చేయలేరు. ఏకాంతమే ఇష్టం. ఏకాంతం అనగానే వెంటనే గుర్తొస్తుంది ఏంటంటే, మేము ఎప్పుడు తలుపులు వేసుకునే కూర్చుంటాం.
తలుపులు వేసుకొని కూర్చుంటే ఏకాంతమా? కానే కాదు. ఏకమైన లక్ష్యం యందు చిత్తం నిలవాలి. ఏకమైన పరమాత్మ యందు చిత్తం నిలవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే ఏకాంతం. లేకపోతే ఏమవుతుంది? అనేకం అయిపోతుంది. ఏకాకి గాడు అనేకాకులు అవుతారు. అవునా? అందుకు గురుదేవులు చక్కగా చెప్పారు, ఒంటరితనము కాదు, ఇది ఏకాంత స్థితి. ఒంటరితనం అంటే ఏంటి? మనందరికీ తెలుసు ఒంటరితనం ఏంటి. అవునా? ఇప్పుడు ఆశ్రమంలో ఏ కార్యక్రమం చేస్తే బోల్డ్ మంది వస్తారు. వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన ఎవరు మిగులుతారు? ఎవరో కొద్ది మందే మిగులుతారు. ఏమిటో ఎవ్వరు లేరండి ఆశ్రమంలో. ఎవరు లేరా? ఉన్నారుగా నా ఇద్దరు ముగ్గురు ఉన్నారుగా. అయినా కూడా ఎవరు లేరండి అంటాడు. పక్కన ఒకడు ఉంటాడు, వాడితోనే మాట్లాడే ఇద్దరు ఉన్నారుగా, ఇంకా వాడు ఎవరు లేరంటావేంటి అంటే అందరు కావాలి. ఏం కావాలి? బోల్డ్ మంది కావాలి. అవునా? ఏకాంతం తట్టుకోలేరండి జనాలు. తట్టుకోలేరు. పోనీ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో పెద్దవాళ్ళందరూ ఒకళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే ఎవరు ఉండట్లే. పిల్లలందరూ ఎవరి దారి వాళ్ళది. ఈ ఒక్కళ్ళున్నా వాళ్ళు ఒంటరిగా ఏకాంతంలో ఉంటారా? ఒంటరితనం అనుభవిస్తుంటారు. ఏంటో అందరూ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఏమైనా రెక్కలు వచ్చిన పక్షులు కదా, మేము ఒక్కళ్ళే మిగిలిపోయి అనుకుంటారు. హాయిగా కూర్చొని సాధన చేసుకోవచ్చు కదా. రోజు ఏమిటి ఫోన్లు, వెబ్ కెమెరాలు, లేదా వెబ్ కెమెరాలు పెట్టుకొని వాళ్ళతో చూస్తూ మాట్లాడుతుంటారు. అన్ని డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. 24 గంటలు వీళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. బయట ప్రపంచం అంతా లోపలికి వస్తుంది. ఏమి తోచకపోతే వీళ్ళే చేస్తుంటారు. ఎందుకని తట్టుకోలేరు, భరించలేరు కదా, ఒంటరితనంగా ఫీల్ అయిపోతారు. ఇప్పుడుండే ప్రాబ్లం అదే మనిషికి. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఈ ఎక్కువ సింగిల్ ఇదైపోయింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర ఉండరు. దాంతో వీళ్ళు ఒంటరితనం ఫీల్ అయిపోయి ఏవేవో అలిగేషన్స్ పెట్టుకుంటారు. ఏం చేయాలో తెలియక, దృష్టి ఎటు మళ్ళించాలో తెలియక, ఏముంది ఇది ఒకటి ఉంది కదా మాయదారి యంత్రం, దీంతో మొత్తం లోకం అంతా కనెక్షన్ అయిపోతుంది. దాంతో పెట్టుకొని చేస్తుంటారు. ఏకాంతం ఎక్కడుంది? ఏకాకి లేదు. అనేకత్వానికి వెళ్ళిపోతుంది మనస్సు మాటికి. అంటే ఒక్కళ్ళే ఉన్నా అనేకంలో వెళ్ళిపోతుంది, మనస్సు వెళ్ళిపోతుంది అక్కడ. కాబట్టి ఏకాకి అంటే అది కాదు. మరేమిటి? ఒంటరితనం కాదు, ఏకమైన తత్వములో మనస్సు నిలపటం, అది ఏకాంతం అవుతుంది. ఏకాంతం ఒంటరితనం ఒకటి కాదు చెప్పారు. ఇది ప్రిపరేషన్, ఇది మానసికంగా. ఇకపోతే ధ్యానం చెయ్యాలంటే ఇంకొన్ని ఏర్పాట్లు చిన్న చిన్నవి అవసరమై ఉంటాయి. ఎందుకని? ఇది ఒక పెద్ద సెటప్ కదండి యంత్రం. దీంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ సంఘాతంలో శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక తాటిపైకి తీసుకురావాలంటే కొంత ప్రిపరేషన్ కావాలి వాటికి. సో ఏమేమిటి చెప్తున్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుచౌ దేశే అంటే శుభ్రమైనటువంటి ప్రదేశంలో, స్థిరం ఆత్మనః ఆసనం ప్రతిష్టాప్య అంటే స్థిరమైనటువంటి తన ఆసనం, అంటే తనకు ఒక ఆసనాన్ని పెట్టుకుని తను ఏం చేయాలి? ప్రతిష్టాప్య అక్కడ ఉంచాలి ఆసనం. ఒక ఆసనం ఎలా ఉండాలి? స్థిరమైన ఆసనం ఉండాలి. తర్వాత ఆసనం ఎలా ఉండాలి? నా అతి ఉచ్ఛ్రితం నాతి నీచం. ఆసనం ఎట్లా ఉండాలి? ఒకటి స్థిరంగా ఉండాలి. రెండు ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, అలానే పల్లంలో ఉండకూడదు, ఎత్తు పల్లాల్లో ఉండకూడదు. స్థిరం సమంగా ఉండాలి. అంటే ఏం లేదు, కొంతమంది ధ్యానం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఏమిటి? ఎత్తైన కొండల్లోకి పోతారు. కొండల్లోకి పోయినా నువ్వు కింద పడకుండా ఉండాలి.
అవునా? మైమర్పు వస్తే కింద పడ్డు ఎవరైనా ఎత్తు మీద ఉంటే, ఎత్తుముడి ఉండేవాడికి ఎప్పుడు ప్రమాదమే. కింద పడే ప్రమాదం. కదా! కదలకుండా స్థిరముగా ఎత్తు దానిపైన కూర్చోకూడదు. తూగొచ్చిందంటే ముందు ఎవరికన్నా వచ్చేది ఇదే. తూగొచ్చింటే కింద పడిపోతాడు. అంతేకాదు మానసికంగా ఒక ఈ సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది పైన కూర్చున్నప్పుడు. అవునా? కింద పడతాడేమో అని భయం. అవన్నీ ఎందుకు బెంగలు? హాయిగా మధ్యస్థంగా. ఇంకొంతమంది లోపల తవ్వుకుంటారు. గుంటలు, సొరంగాల్లాగా ఏవో. దాంట్లో లోతుగా కూర్చుంటారు. అది మంచిది కాదు. అయితే కొంతమంది మహాత్ములు కొన్ని కొన్ని ఆశ్రమాల్లో మనం చూస్తుంటాం. అండర్ గ్రౌండ్ అంటారు. అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల తవ్వుకొని ఒక రూమ్ లాగా కట్టించుకుంటారు. అంటే పక్కాగా ఉంటదది. లేకపోతే ఏమవుద్ది అలాంటి ఏర్పాట్లు లేకపోతే ఈ చిత్తడి అంటారు నేలలో ఉండే తేమ గాని, లేకపోతే ఈ పురుగులు, కీటకాలు ఇవన్నీ ఉంటాయి గదండీ! అవన్నీ ఏం చేస్తాయి? ఇంకా వీడు స్థిరత్వం రాలేదు కదా! అభ్యాసం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఆ పురుగులో, చీమలో ఏవో అవన్నీ పాకుతూ, పీకుతూ ఏం చేస్తాయి? బాధ పెడుతూ ఉంటాయి. ఈ తేమ శరీరానికి ఎక్కువ కాలము ఈ శరీరంలో తేమ తేమ తగిలినప్పుడు శరీరానికి ఏమవుతాయి? కాళ్ళు, గీళ్ళు అంతా పట్టుకుపోవా? జబ్బులొస్తాయి. ఆ! అందుకని ఆ తడి తేమ తగలకుండా క్రిమికీటకాదుల వల్ల బాధ లేకుండా ఏం చేయాలి? మరీ లోతుగా ఉండకూడదు, ఎత్తుగా ఉండకూడదు. మధ్యస్థంగా ఉండాలి. స్థిరమైన ఆసనం. తర్వాత ఆ ఆసనం కూడా ఎలాగుండాలి? మళ్ళీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి? శైల, అజిన, కుశ, ఉత్తర. అంటే ఒకదాని మీద ఒకటేసుకోవాలి వరుసగా. ముందు కుశ అంటే దర్భాసనం. 2 దానిపైన అజినం జింక చర్మం, దానిపైన వస్త్రం. ఇవి వేసుకొని కూర్చోవాలి. ఆ రోజుల్లో అడవుల్లో ఎక్కువ జంతువులు ఉండేవి చాలా. కాబట్టి ఈ జింకలు సహజంగా చనిపోతాయి కదా! ఆ చర్మాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళే పూర్వం. ఆ రకంగా. మన పెద్దలు బాగా పెద్దవాళ్ళు చూస్తే వీటి మీద కూర్చున్న వాళ్ళే ఒకప్పుడు. ఏ జింక చర్మం మీద వాటి పైన పెద్దలు. ఇప్పుడు అదే పనిగా కూర్చొని జింక చర్మం ఎతకక్కర్లేదు. ఆ రోజుల్లో అది దొరికేది సహజంగా. అవునా? గురుదేవులు చెప్పేవారు. నాకు జింక చర్మం దొరకలేదండి. అందుకే నేను చాలా అసలు ఈ రోజుల్లో దర్భాసనం దొరకడమే కష్టం. దర్భలే ఉండవు. నీళ్ళే లేకపోతే దర్భలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఏంటంటే ఆ రోజుల యొక్క వాతావరణ పరిస్థితిని బట్టి చెప్పారు. అవునా కాదా? కొండల్లో, గుహల్లో ఎక్కడెక్కడో పోయి ధ్యానం చేసుకునేవాడు. కాబట్టి ఇవి అవసరం. దర్భాసనం అనేది కూడా కింద ఇది లేకుండా అది మనకు అవసరం. అలాగే ఈ అజనం, జింక చర్మం ఇవన్నీ. అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ ఉండదు వీటికి. అవునా? లేతే ఇప్పుడు ఇలా మెత్త గిషన్స్ ఏసుకున్నారనుకోండి. ఏం చేయాలి వాటిని కొంతకాలానికి ఇదయిపోతాయి. అవునా? వాటిపైన శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ. అయినా జింక చర్మం పైన డైరెక్ట్ కూర్చోకూడదట. అదే చెప్పాడు. వస్త్రం ఉండాలి దానిపైన. ఎందుకని? చర్మము గదా! జంతువు చర్మము గదా అది. అది ఈ శరీరానికి మామూలు మానవ చర్మానికి డైరెక్ట్‌గా తగలకూడదు. ఏవో రియాక్షన్స్ ఉంటాయేమో కొంతమందికి తెలీదు. అవన్నీ ఏమి రాకుండా జాగ్రత్తగా వస్త్రం దానిపైన వేసుకొని కూర్చోవాలి. అది. ఎనీ కంఫర్టబుల్ సీట్. ఇంకా చెప్పాలంటే తనకి సౌకర్యంగా కూర్చోవడానికి ఎక్కువ సేపు వీలుగా ఉండాలి. దీనికి గురుదేవులు చాలా చక్కగా చెప్తారు. ఏంటంటే కొన్ని కొన్ని ఆసనాలుంటాయి. ఇప్పుడు చూడండి ఇంత ఇంత ఎత్తు పరుపులొచ్చాయి ఇప్పుడు. దాదాపు ఒక అడుగు ఉంటాయి ఆ పరుపులు. ఒక అడుగు. దాని మీద కూర్చుంటే మనకు లోతుకెళ్ళిపోయినట్టు ఉంటుంది. చూస్తేనే కూర్చోబుద్ధి కాదసలు. దాని మీద వాళ్ళు ఎలా పడుకుంటారో అర్థం కాదు. లోతుకెళ్ళిపోతారు. ఒక అడుగు కాస్త వీడు పడుకుంటే అరడుగు అయిపోతుంది. అంత మెత్తగా ఉండే పనికిరావు. వాళ్ళకి కూడా మంచిది కాదు శరీరానికి. అవునా? మరి అంత ఇది కావడం కదిలేదు. పైగా అదేంటంటే ఇటు కదిలితే ఇటు కదిలితే స్ప్రింగ్‌లా కదులుతూ ఉంటాయి. కదలిక స్థిరము ఆసనం. ఆసనం స్థిరంగా ఉండాలి. మనం శరీరం కొంచెం కదిలినా అది కదలకూడదు. ఇంకా ఎక్కువ కదలికలు ఉండకూడదు. అది.
అందుకని మనం హాయిగా కాసేపు కూర్చోవడానికి మరీ ఒత్తుకోకుండా, మరీ గట్టిగా లేకుండా, మరీ మెత్తగా లేకుండా, మరీ ఎత్తుగా కాకుండా, మరీ తగ్గుగా కాకుండా. అవునా? ఎందుకంటే శరీరము కూర్చోకపోతే మనసు అసలే కూర్చోదు. బాగా తీవ్ర అభ్యాసం ఉన్నవాడు ఎక్కడున్నా ఒకటే స్థితిలో ఉంటారు. బట్ అభ్యాసం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. అవునా కాదా? కాబట్టి స్థిరం ఆసనం. ఈ ఆసనం అనే పదానికి మనం కూర్చోవడానికి ఉపయోగించుకునే ఆసనం అని అంటారు. తర్వాత ఈ ఆసనం ఏది పాస్చర్ ఆఫ్ ద బాడీ అంటే శరీరాన్ని ఎలా నిలబెట్టాలి అనే విషయం. దీన్ని తర్వాత శ్లోకంలో మళ్ళీ చెప్తాడు భగవంతుడు. తర్వాత శ్లోకాల్లో వివరిస్తాడు. సో ఆసనం ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు కుశల కోసం దర్భలు జింక చర్మాలు దొరక్కపోయినా కొంచెం మందమైన వస్త్రం ఏదైనా ఉంటుంది కదా, దుప్పటం అట్లాంటివి గట్టిగా అలాంటివి వేసుకోవచ్చు, తప్పులేదు. దానికోసం పరిగెత్తక్కర్లేదు. తర్వాత ఏం చేయాలి? ఆసనం రెడీ, అంతా రెడీ. శుచవు దేశి, అది కూడా చెప్పాడు మళ్ళీ. శుచిగా ఉండే ప్రదేశంలో కూర్చోవాలి, చాలా ముఖ్యం. ఇప్పుడు దేవాలయాలు కానీ మందిరాలు కానీ శుచిగా ఉండాలని ఎందుకంటారు? ఎందుకంటే భగవంతుడు పరమ పవిత్రమైన వాడు. ఆ పరమాత్మని అందుకోవడానికి వాతావరణ చుట్టుపక్కల కూడా దానికి అనుకూలంగా ఉండాలి. చెత్తా చెదారం అంతా చూసామనుకోండి కళ్ళతో, మనసు కూడా ఓ రకంగా అయిపోతుంది. అవునా కాదా? కాబట్టి ఏం చేయాలి? చుట్టుపక్కలంతా శుచిగా ఉండాలి. ఇప్పుడు వీడు లోపలికి వెళ్తున్నాడు, ధ్యానాభ్యాసం ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి కాబట్టి బయట ఎట్లుంటే అనుకోకూడదు. లోపల నుంచి బయట నుంచి లోపలికి పోవాలి కదా. ముందు వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల పరిసరాలు కూడా దానికి అనుకూలంగా శుచిగా ఉండాలి. శుచి అంటే బాహ్యమైన ప్రదేశమే కాదు, శరీర శౌచం, శారీరక శౌచం. రెండోది తాను ధరించిన వస్త్రములు అన్నీ శౌచమే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే హాయిగా ఉంటుంది ముందు. అంతేనా? కొంతమంది అదే ప్రశ్న, ఏమండి స్నానం చేయకుండా ధ్యానం చేయొచ్చా? ధ్యానం అంటే మనసుకే కదా, మనసుకే కదా, శరీరాన్ని ఎందుకు స్నానం అని అడుగుతారు. నువ్వు ఆ స్థాయికి వెళితే అక్కర్లే. ఏ స్థాయికి? శరీరానికి డిటాచ్మెంట్ వచ్చి మనసు ఎప్పుడు పడితే అప్పుడు హాయిగా భగవంతుడి వైపు తిరగగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఒకటి చేయొచ్చు అప్పుడప్పుడు. అప్పటిదాకా ఇంకా శరీరంలో కూలబడుతుండే. అవునా కాదా? కాబట్టి అప్పుడు మాత్రం సాధన దశలో ఇవన్నీ చెయ్యాలి. ధ్యానంలో సిద్ధి కలిగినప్పుడు ఎక్కడున్నా ఒకటే, ఎలా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు భగవాను కూర్చుంటే ఆయనకి శరీర స్పృహ ఉండేది కాదు, ఉండేదే కాదు. అసలు స్నానమే చేసేవారు కాదు. శరీర స్పృహ లేదు, స్నానం ఏం చేస్తారు కూర్చొని? ఎప్పుడుకో మళ్ళీ ఎన్ని రోజులకో ఎవరో ఒకళ్ళు గుర్తించి అది ఆయన స్థితి వేరు, తీసుకెళ్లి స్నానం చేయించేవారు. ఆయనకి ఐదు పుట్టేది కాదు. అవునా కదా? మరి మనకు అలా కాదు కదా. అందుకని పాటించాల్సిందే శౌచం. సరే బాగుందండి, స్నానం చేసాం, శుభ్రమైన వస్త్రాలు కట్టుకున్నాం, మంచి ప్రదేశం, మంచి ఆసనం ఏర్పాటు చేసుకున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి? ధ్యానం అయిపోయిందా? ఏం చేయాలో చెప్తాను.